దానియేలు గ్రంథం 6 అధ్యాయం 16 వచనంలో రాజైన దర్యావేషు దానియేలుతో ఈ విధంగా పలుకుతున్నాడు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని అతడు పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దానియేలు రాజాజ్ఞను తిరస్కరించి దేవుణ్ణి సేవించడాన్ని బట్టి, ఆయన ఆరాధించడాన్ని బట్టి దానియేలును సింహపు బోన్లో వేసినప్పుడు దర్యావేషు ఈ మాటలు పలుకుతున్నాడు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని అతడు పలకడం మనం చూడగలుగుతున్నాము. అవును, మన దేవుడు ఎవరైతే ఆయన్ని సేవిస్తారో, ఎవరైతే అనుదినము తప్పకుండా ఆయన ఆరాధించేవారుగా ఉంటారో వారికి వచ్చిన శ్రమల్లో దేవుడు రక్షిస్తాడు. మనం చూడగలుగుతాం దానియేలుని దేవుడు సింహాల నోటి నుంచి తప్పించాడు. ఆ తరువాత అతని జీవితంలో తాను చేసిన కార్యం ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. దానియేలు ఎటువంటి పరిస్థితులు వచ్చినా అతడు అనుదినము దేవుని సేవించేవాడుగా ఉన్నాడు. అతడు ఆ విధంగా దేవుని సేవించాడు కనుకనే దేవుడు అతనికి వచ్చిన శ్రమలో నుంచి విడిపించాడు. ఈ రోజు మనము కూడా అనుదినము ప్రార్థించేవారుగా ఉంటే, దేవుని ఆరాధించేవారుగా ఉంటే, అనుదినము దేవుని సేవించేవారుగా, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటే దేవుడు మనకు వస్తున్న సమస్యల్లోంచి, మనకు వస్తున్న ఇరుకుల్లోంచి ఆయన మనల్ని తప్పించగలడు. కాబట్టి మనమందరం అనుదినం దేవుని సేవిద్దాం. అప్పుడు ఆయనే మన శ్రమల్లోంచి, కష్టాల్లోంచి మనల్ని తప్పించి మన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.